హాయ్ వెలంగని గారు. హలో అండి. ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ గురించి మాట్లాడుకుందాము. ఒకప్పటి జనరేషన్ ఎలా ఉండేది అంటే ఎగ్జాంపుల్ మన జనరేషన్ తీసుకుందాము. ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు, ఒకప్పుడు మన పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంత చేంజ్ అనేది అసలు ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు చాలా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క పేరెంట్స్ని చూస్తే ఇంత టాక్సిక్ ఉన్నారా అనిపిస్తుంది, ఒక్కో సిచ్యువేషన్లో చూస్తే ఇంత వదిలేసారా, ఇంత ఫ్రీడమ్ ఇచ్చారా అని కూడా అనిపిస్తుంది. ఎందుకు అలా అవుతుంది? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అనేది చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారు. గాజు పాత్ర ఎంత సెన్సిటివ్గా ఉంటుందో అంత సెన్సిటివ్గా ఉన్నారు. వాళ్ళని ఎంత జాగ్రత్త, ఒక గులాబీ రేకులు ఆడపిల్లలని అయితే మరి గులాబీ పువ్వుని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళని చాలా సెన్సిటివ్గా ఉన్నారు. అలా పెంచేది ఎవరు మరి? పేరెంట్సే. అంత సెన్సిటివ్గా చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ తెలియకుండా, కాలు కింద పెట్టకుండా, కింద పడగానే అయ్యో అని తాతయ్య ఊరికి వస్తుంది, అమ్మమ్మ నానమ్మ డాడీ, ఇంకా డాడీ మమ్మీ మీద అరిచేయడము, చూసుకోవా ఏం చేస్తున్నావు, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకో అని అరిచేయడం. చిన్న దెబ్బ తాకింది అంతే, దానికోసం పాప ఏడవది బాగానే ఉంటుంది మళ్ళీ. సో అంత సెన్సిటివ్గా పెంచుతున్నాం అనమాట. ఈ విషయంకి వస్తే ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్తా అండి మీకు. యాక్చువల్గా ఒక 22-25 ఇయర్స్ బిట్వీన్లో ఉంటారు ఆ అబ్బాయి ఏజ్. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచే 9th క్లాస్ నుంచే స్మోక్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, చాలా ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ దగ్గర నుంచి మళ్ళీ గ్యాంగ్ రేప్స్ చేయడం, అలా చాలా అబ్బాయి చాలా స్పాయిల్ అయిపోయి లాస్ట్కి తనకి ఉరిశిక్ష పడుతుంది అనమాట. ఉరిశిక్ష పడినప్పుడు జస్ట్ ఆయన ఏజ్ అంతే 22-25 మిడిల్లో ఉంటుంది, బిట్వీన్ ఉంటుంది. ఆ ఏజ్లో ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడ్డప్పుడు వాళ్ళ తల్లి ఏడుస్తూ ఉంటుంది. అంటే కొడుకు ఎంతటి దుర్మార్గుడు అయినా కానీ తల్లికి కన్న ప్రేమ ఉంటుంది కదా. టెర్రరిస్ట్ అయినా కానీ తల్లి ప్రేమిస్తుంది, అది తల్లికున్న గొప్పతనం. అయితే తల్లి ఏడ్చుకుంటూ వచ్చి ఉరిశిక్ష అనమాట, ఆఖరి కోరిక ఏంటిది అనేసి జడ్జి కూడా అడుగుతారు ఆయనని. అడిగితే నా తల్లిదండ్రులను ఒకసారి కలవాలి అనేసి ఆ అబ్బాయి చెప్తాడు. తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ మదర్ చెప్తారనమాట ఏడుస్తూ, నాన్న నీకు ఉరిశిక్ష పడడానికి కారణం ఈ పోలీసులు, ఈ మీడియా, ఈ లాయర్లు, వీళ్ళ వల్లనే నువ్వు ఉరిశిక్ష పడ్డది. నీకు వీళ్ళందరూ కలిసి మనల్ని మోసం చేశారు, మేము ఎంతో తిరిగాము వీళ్ళ కోసం, అది ఇదని చెప్తా ఉంటే, లేదమ్మా నాకు ఉరిశిక్ష పడడానికి ఏ లాయరు, ఏ పోలీసు, ఏ మీడియా కారణం కాదు, నాకు ఉరిశిక్ష పడడానికి కారణం మీరే. తల్లి తండ్రి షాక్ అయిపోతారు. ఏంటిది మేమా, అసలు మేమేం చేసాము కదా, ఇంత ఫ్రీడమ్ ఇచ్చాము కదా అని ఆలోచిస్తారు. అవును, నీ కోసము చెప్పులు అరిగేదాకా మేము కోట్ల మెట్లు ఎక్కాము, తిరిగాము, అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము, ఇంత డబ్బు ఖర్చు చేసాం, అంత డబ్బు ఖర్చు చేసాం, నువ్వంటే ప్రేమ లేకుండానే చేసామా, నీకు ఉరిశిక్ష పడడానికి మేము ఎలా కారణం అవుతాం అనేసి అనగానే ఆ అబ్బాయి ఏమంటాడంటే మౌత్ ఓపెన్ చేసి, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను స్మోక్ చేస్తే సుధాకర్ సార్ నన్ను కొట్టారు. సుధాకర్ సార్ నన్ను కొడితే సుధాకర్ సార్ నా మీద మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు నా మీద యాక్షన్ తీసుకోకుండా, నాకు సర్ది చెప్పకుండా మా సుధాకర్ సార్ని నన్ను ఎందుకు కొట్టావని సార్ మీదనే మీరు రివర్స్ అయ్యారు, సార్ మీదనే మీరు అటాక్కి వెళ్ళినట్టు వెళ్ళారు. అప్పుడే కనుక ఆ 9th క్లాస్లోనే కనుక నన్ను సార్ కొట్టినందుకు, మరి స్మోక్ చేసినందుకు నన్ను మందలించి నన్ను మార్చి ఉంటే, నాకు బుద్ధి మాటలు చెప్పి నన్ను మంచి క్రమంలో పెంచి ఉంటే నాకు ఈ ఉరిశిక్ష పడేది కాదు, ఈ ఉరితాడు నా ముఖం చూసేది, నా మెడని చూసేది కాదు అనేసి అబ్బాయి ఎమోషనల్ అవుతాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం. ఫ్రీడమ్ ఉండాలి, వద్దనట్లేదు. ఫ్రీడమ్ లేకపోతే ఆ ఫ్రీడమ్ ఎలా, ఇప్పుడు 2 చేతులు పెట్టి మనం ఇలా అనుకుంటూ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, అవి ఎవరికి తగలనంత వరకు సంతోషం, ఎవరికైనా తగిలిందా అది మన ఫ్రీడమ్ కాదు. అంటే ఫ్రీడమ్ ఏంటి అని అంటే మా టీచర్ కూడా ఒక మాట చెప్పేది, వేరే వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగకుండా జీవించడమే అసలైన స్వేచ్ఛ. అంటే వేరే వాళ్ళకు కూడా ఫ్రీడమే కదా, వాళ్ళ ఫ్రీడమ్ని కూడా మనం స్పాయిల్ చేయొద్దు, అలాంటి ఫ్రీడమ్ అనమాట. సో ఇంకొక క్యాప్షన్ ఏంటి అని అంటే, పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ చెప్పేది వినరు. నువ్వు కూర్చో, నువ్వు లే, టీవీ చూడకు, చదువుకో అంటే వినదు. మమ్మీ టీవీ చూస్తుందా, ఎస్ నేను కూడా టీవీ చూస్తా. మమ్మీ ఓకే చదువుతుందా, నేను కూడా చదువుతా. డాడీ ఎర్లీ మార్నింగ్ లేసి గ్రౌండ్కి వెళ్తున్నా, నేను కూడా వెళ్తా డాడీ తోటి. అంటే పిల్లలు మనం చెప్పేవి వినరు, మనం ఏం చేస్తున్నామో అవి చూసి ఫాలో అవుతారు అనమాట. సో పిల్లలని గాలిపటం లాగా పెంచాలి. గాలిపటం ఎలా అండి, మనం గాల్లో ఎగిరేసి దారం పట్టుకోకుండా ఉంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తే
అది మన చేజారిపోతుంది, కనిపించదు కూడా మళ్ళీ మనకి. అదే లేదు మనము దాన్ని పట్టుకొని ఉంటే ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఏ టైంలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అనమాట పిల్లలకు కూడా చాలా సెన్సిటివ్గా. ఎటువంటి ఏరియాస్లో మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎటువంటి ఏరియాస్లో ఫ్రీడమ్ ఇవ్వద్దు. అక్కడ కరెంటు తీగలు ఉన్నాయి అనుకోండి, మనం వెంటనే పట్టుకొని లాగేస్తాం కదా. ఎప్పుడు దారం మన చేతిలో ఉన్నంత వరకు మాత్రమే మనం లాగగలుగుతాం. అదే వన్స్ ఒక్కసారి మనం దారాన్ని చేతిలోంచి వదిలిపెట్టేసామా, ఆ కరెంటు వైర్లలో ఆ ముళ్ళ చెట్లలో లాస్ట్కి ఎక్కడో ఒక్కడ చిక్కుకొని పడిపోతుంది అది. సో వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంత మనం రిస్ట్రిక్ట్ చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చేంత వరకు అది అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరు పిల్లలదే తప్పు అని అంటే కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ప్రోగ్రెస్ కార్డ్ వస్తుంది అనగానే పిల్లలకు ఒక భయం. ఎస్, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయో, మా పేరెంట్స్ ఏమంటారో, టీచర్ క్లాస్లో ఎలా చూస్తారో, చాలా భయం పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంత భయం ఉండేది కదా, భయం ఉండేది కాకపోతే ఇంత ఉండేది. ఇస్తారులే, ఒక సిగ్నేచర్ కోసము సిగ్నేచర్ చేయించుకుంటే అయిపోద్ది, ఏదో ఒకటి చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే నుండి మళ్ళీ సేమ్ రొటీన్ అయిపోయేది అని చెప్పేసి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇంకా కొన్ని స్కూల్స్ మేడం మీరు నమ్మరు, పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, పేరెంట్స్కి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టూడెంట్ చదివినా చదవకపోయినా బాగా చేస్తున్నాడు, మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ అలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని దాంట్లో ఎల్కేజీ యూకేజీ యాక్టివిటీస్ అన్ని టీచర్సే చేస్తారు. జస్ట్ వీడియో వరకు మాత్రము వాళ్ళని పట్టుకొని అక్కడ ఏదో వీడియో షూటింగ్ అయిపోతుంది రోజు స్కూల్స్లలో. మరి వాళ్ళు ఎంత లెర్నింగ్ చేస్తున్నారు ఏం లేదు, జస్ట్ పేరెంట్స్ వీడియో చూసి సాటిస్ఫై అవుతాడు అంతే. ఆ పేరెంట్స్ విజన్ నుంచి మాత్రమే వీళ్ళు థింక్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినాక కూడా పేరెంట్స్ వచ్చినాక కూడా అన్నిట్లలో మీ బాబు పర్ఫెక్ట్ ఉన్నారని చెప్తే ఏమవుతారంటే, ఆ ప్రీవియస్ స్కూల్లో బాగా చదవకపోయేవాడు మా బాబు, యాక్టివ్గా ఉండకపోయాడు, ఓహో ఈ స్కూల్ వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే మా బాబు డెవలప్ అయ్యాడు అక్కడ వీళ్ళు ఆలోచిస్తారు. ఆ స్టూడెంట్ కూడా, ఆ పిల్లోడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే, టీచరే చేసేస్తుంది కదా, నాకు గుడ్ నేమ్ వస్తుంది కదా, మళ్ళీ టీచరే చేసేస్తుంది కదా, నేనేం కష్టపడనక్కర్లేదు, వాళ్ళే చేస్తారు అని వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఇది వచ్చింది అని అంటే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉండదు అసలు. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ అట్లా తయారు కావడానికి కూడా ఓన్లీ పేరెంట్స్ టీచర్స్ అనడానికి లేదు, ప్రతి ఒక్క సిటిజన్ మీద, ప్రతి ఒక్కరి మీద, హ్యూమన్ బీయింగ్ మీద, ప్రతి ఒక్కరి మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకనంటే సోషల్ మీడియాలో మనం ఎలాంటి కంటెంట్ చూపిస్తున్నాం, మనమేమో అంత చూపించేది నెగిటివ్. ఈవెన్ మూవీస్ కూడా ఎన్ని మనము అవి మూవీస్ అన్నీ కూడా మనం మూవీస్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. ఇప్పుడు మూవీస్ చూసేదంటే దాదాపు అందరూ యంగ్స్టర్సే చూస్తారు, యంగ్స్టర్స్ కానీ లేకపోతే మన 60+ వాళ్ళు కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ చూస్తారు. రిటైర్ అయిన వాళ్ళు ఏది చూసినా వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు ఒకే దగ్గర చూసుంటారు కాబట్టి అన్ని చూసుంటారు, అన్ని చేసి ఉంటారు. కానీ యంగ్స్టర్స్ ఎప్పుడైతే ఇటువంటి ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుందో, ఇప్పుడు ఆ 60+ చూసినా కానీ అతను ఆ మూవీలోంచి ఏం తీసుకోవాలి అదే తీసుకుంటాడు, ఏం వదిలేయాలో అది వదిలేస్తాడు. కానీ యంగ్స్టర్ అలా కాదు కదా, ప్రతి ఒక్కటి తీసుకుంటాడు. ఆ మూవీ నుంచి మంచిగా తీసుకుంటాడు, చెడు తీసుకుంటాడు. కాబట్టి మనం ఏం చూపిస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. లేదు పేరెంట్స్ సరిగ్గా పెంచట్లేదు, టీచర్స్ సరిగ్గా లేరు, ఈ రోజుల్లో టీచర్స్ అందరూ కేర్లెస్గా వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నారు, పిల్లలకి ఏం చెప్పట్లేదు అని స్టూడెంట్స్ టీచర్స్ని కూడా అనడానికి లేదు, పేరెంట్స్ కూడా అనడానికి లేదు. ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు బస్లో వెళ్తున్నారు, ఇద్దరు ముందర కూర్చొని ఇద్దరు మిస్బిహేవ్ చేసుకున్నారు. ఒక గర్ల్ అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు కూర్చున్నారు, మిస్బిహేవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈయన చూసి ఏం చేస్తాడు, 9th క్లాస్ అబ్బాయి, ఆయన కూడా కాలేజీలో పోయినాక ఇంకొక అమ్మాయిని పట్టుకొచ్చి బస్ ఎక్కి అదే ఫాలో చేస్తాడు. మనం ఏదైనా తప్పు చేస్తున్నామని అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని ఐస్ చూస్తున్నాయి, ఆ ఐస్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళకి, వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. సో అది గుర్తుపెట్టుకొని మనం ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా ఇవి పిల్లలని దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకోవాలి ఖచ్చితంగా. టీచర్స్ కూడా, కొంతమంది టీచర్స్ కూడా స్కూల్లో కొంతమంది పిల్లలు రోల్ మోడల్గా తీసుకుంటారు టీచర్స్ని. వీళ్ళలాగే ఉండాలి, వీళ్ళలాగే డ్రెస్సింగ్ ఉండాలి, వీళ్ళలాగే స్మైల్ చేయాలి, వీళ్ళలాగే నవ్వుతూ ఉండాలి, వీళ్ళలాగే మాట్లాడుతూ ఉండాలని. మరి అలాంటి టీచర్స్ ఇప్పుడు ఈ రోజులలో మనకి జస్ట్ వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్టు ఉన్నాయి, ఇన్స్పిరేషన్ తీసుకునే టీచర్స్. సో ఆ టీచర్ ఎప్పుడు స్టైల్గా రెడీ అయ్యి ఆమె డ్రెస్సింగ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటా, ఒకరిద్దరు పిల్లల్ని మాత్రమే దగ్గర తీసుకొని మంచిగా చూసుకుంటే ఆ పార్షాలిటీ అదే అని చూపెడితే ఆ పిల్లగాడు కూడా పెరిగినాక అలాగే తయారవుతాడు. అలాగే తన సెల్ఫ్ గురించి మాత్రమే
చూసుకుంటారు. ఏదో వచ్చినామా మొబైల్ చూసినామా పోయినామా ఏదో చిన్న పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినామా వెళ్ళిపోయినామా అంటే రేపు తను కూడా అదే విధంగా చేస్తాడు. ఇది ఇలా చేస్తే అయిపోతుందా, ఇంకా డబ్బులు వచ్చేస్తాయా, జాబ్ అయిపోతుందా, అలాగే ఆలోచిస్తారు. రైట్, అది కంపల్సరీ. ఇక్కడ మనం పిల్లల విషయంలో మెయిన్ తల్లిదండ్రులు, టీచర్స్, అదే విధంగా వీళ్ళిద్దరి మీద ఎంత అయితే బర్డెన్ పడుతుందో, ఎంత ఇంపాక్ట్ అయితే వీళ్ళిద్దరి మీద పడుతుందో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద కూడా అదే పడుతుంది, అంతే లెవెల్లో పడుతుంది. మనం అందరం ఒక పని చేస్తున్నామంటే వీళ్ళందరినీ పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇలాంటి వల్గర్ వీడియోస్ మనకి రావు. యూట్యూబ్లో కూడా ఇప్పుడు మనం ఎన్ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము, ఫ్రాంక్ వీడియోస్ అని అవన్నీ ఇవన్నీ చిన్న పిల్లలతో. రీసెంట్గా సిపి సత్యనారాయణ సార్ కూడా సీరియస్ అయ్యారు అటువంటి వాళ్ళ మీద, చిన్న పిల్లల మీద యాక్షన్ కంపల్సరీ తీసుకుంటానని చెప్పి, అటువంటి మైనర్ వాళ్ళని తీసుకొచ్చి మీరు అటువంటి తీయొద్దు అని చెప్పేసి వాళ్ళతో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి, మరి అటువంటి వాటికే వ్యూస్ ఎక్కువ, రీచ్ ఎక్కువ. మళ్ళీ చూస్తే చాలా అసలు ఇలాంటి వాటికి రావు, అలాంటి వాటికి వస్తాయి. మొత్తం బ్యాడ్ నెగిటివ్ అనేది అసలు ఒక పాజిటివ్ లాగా అయిపోయింది సోషల్ మీడియా మొత్తం. అవునవును, చాలా. సో ఆ విధంగా మనం చేసేది కూడా ప్రతి ఒక్కటి కూడా మనం గమనించుకొని చేస్తే ఈ సమస్యను కొంతవరకైనా మనం పరిష్కారం చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.